హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది సండే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ రొటీన్ వ్లాగ్ అండి. అయితే ఇది ఏమైందంటే నేను ఎడిటింగ్ చేసేసాను కంప్లీట్గాని. అయితే తర్వాత నేను చూసుకోకుండా ఫోన్ ఫిల్ అయ్యిందని ఇది సేవ్ చేయడానికి ముందు వేరే ఫైల్స్ డిలీట్ చేయాలన్నమాట. లేకపోతే అప్పుడు కానీ సేవ్ అవుతుంది నా ఫోన్లోని. చూసుకోకుండా ఈ వీడియో స్టార్టింగ్ 2 మినిట్స్ బిట్ని నేను రిమూవ్ చేసేసానండి. సో అందుకనేసి నేను పాత వీడియో క్లిప్స్ అన్నీ పెట్టి మళ్ళీ ఇందులో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. దీని ముందు నేను నుంచుని మాట్లాడాను అనమాట. ఆ వీడియో క్లిప్ మొత్తం డిలీట్ అయిపోయిందండి. అందుకని ఇది యాడ్ చేస్తున్నాను. సో ఈరోజు సండే కాబట్టి పిల్లలకి తలస్నానం చేపిస్తానండి. అందుకనేసి పిల్లలిద్దరికీ నలుగు పెట్టేసి తలస్నానం అయితే చేపిస్తున్నాను అనమాట. స్టవ్ పైన నీళ్ళు పెట్టుకున్నాను. ఇక్కడ ఈ వీడియోకి ఆడియోకి సంబంధం ఉండదండి. జస్ట్ అన్ని క్లిప్లు కలిపి ఇలాగ యాడ్ చేశాను. పిల్లలిద్దరికి స్నానం చేపించేసానండి. నేను ఇంకా ఇల్లు సత్తాలి కానీ నా బట్టలన్నీ తడిచిపోయి వాళ్ళకి తలస్నానం నలుగు పెట్టి స్నానం చేపించేసరికి ఇంకా నేను తలస్నానం చేద్దాం అనుకుంటున్నాను. మనం మీకు నేను చెప్పాను కదా, హాస్పిటల్కి వెళ్ళాను. చాలా డాండ్రఫ్ పట్టేసి మొక్క మీద పడిపోయి పొక్కులు వచ్చేస్తున్నాయి. అందుకని డాక్టర్ని ఒక షాంపూ ఏమనంటే రాశారంటే కొంతమంది చూపించండి అక్క షాంపూ మేము యూజ్ చేస్తామన్నారండి. ఇదిగోండి ఇదే ఆ షాంపూ, యాంటీ డాండ్రఫ్ షాంపూ అండి. విత్ జెప్టో అండ్ కండిషనర్ ఉంది. కీటో స్కార్ఫ్ ఉందండి దీని పేరు, కీటో స్కార్ఫ్. దీన్ని ఎలా యూజ్ చేయాలన్నది డాక్టర్ అయితే నాకు రాసి ఇచ్చారండి. మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి తలస్నానం చేయడానికి ఒక 10 మినిట్స్ బిఫోర్ అయినా సరే దీన్ని అప్లై చేయాలంటండి. అలాగా వీక్లీ 2 టైమ్స్ చేయాలన్నారు. ఇలా 2 మంత్స్ అనమాట. అంటే ఈరోజు నేను సండే పెట్టుకుంటున్నాను కదండి, మళ్ళీ నేను గురువారం ఎప్పుడో పెట్టుకుని తలస్నానం చేయాలి. అలా 2 మంత్స్ చేయాలి. తర్వాత వీక్లీ వన్సే పెట్టుకోమన్నారు. ఇలా ఒక 2 మంత్స్ చేయమన్నారు. తర్వాత 1 టైం 15 డేస్ ఇలా 2 మంత్స్ చేయమన్నారు. 1 టైం ఫర్ ఏ మంత్, నెలకు ఒకసారి రాయమన్నారు 2 మంత్స్. తర్వాత 1.5 మంత్కి ఒకసారి 2 మంత్స్ రాయమన్నారు అనమాట. ఇలాగ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇలా ఫాలో అయితే మనకి ఇంకా డాండ్రఫ్ రాదు అనేసి అయితే డాక్టర్ చెప్పారండి. అయితే ఇది ప్రస్తుతానికి నాకు తెలిసి ఎన్ని రోజులు వస్తుందో నాకు తెలీదు. నాకు నిజంగా మీరు నమ్మరు కానండి, పిచ్చెక్కిపోతుంది అనమాట. జుట్టు తెగూడిపోతుంది. ఇలా అంటే చాలు చేతిలో కూడా వచ్చేస్తుందండి. ఇంకా నాకు చిరాకు వచ్చి డాక్టర్ చేత రాయిపించుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఇది అప్లై చేసేసుకుంటాను. ఇది అప్లై చేసుకుని ఒక 5 నిమిషాలు ఉంటుంది కదా, ఈలోపల బట్టలు ఏమన్నా మడత పెట్టుకుంటాను. స్టవ్ మీద నీళ్ళు పెట్టేశాను. యాక్చువల్లీ ఇంకా నాకు చాలా పని ఉందండి ఇంట్లోని. ఆ పని చేసుకుందామంటేనేమో ఈ బట్టలు తడిచిపోయినాయి అనమాట నాకు. సరే ఇంకా స్నానం చేసేసి ఆ పని తర్వాత చేద్దాము, పిల్లలు కూడా బయటకు వెళ్ళిపోతారు కదా అది. సో తల తిప్పేసుకున్నానండి. మనకు కొంచెం ముందెట్టుకుంటే డాండ్రఫ్ తినేస్తుంది మా షాంపూ. ఆల్ 8 టైప్స్ అనేసి ఉంది కదా, 200 రూపీస్ అండి. ఇది పింక్ కలర్లో ఉంటుంది. అంతకుముందు ఒకసారి ఇదే యూజ్ చేసాను, బాగా పింపుల్స్ వచ్చేస్తుంటే. ఈ షాంపూ చాలా బాగా వర్క్ చేస్తుందండి. నేను డిగ్రీలో ఉండగా చాలా పింపుల్స్ వచ్చేసేవి డాండ్రఫ్ వల్ల. అప్పుడు నాకు డెర్మటాలజిస్ట్ ఇదే సజెక్ట్ చేశారు. ఆ తర్వాత మను పుట్టిన తర్వాత కూడా ఇదే ప్రాబ్లం అయితే అప్పుడు కూడా నాకు ఇదే ఇచ్చారండి. ఇప్పుడు ఇది మళ్ళీ 3rd టైం అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. షాంపూ ఇలా అప్లై చేసుకుని 10 మినిట్స్ ఉన్నాక తలస్నానం చేయాలి. దీని నుంచి మనకి చాలా నొరగ వస్తుంది అనమాట. సో మళ్ళీ అడిషనల్గా వేరే షాంపూ ఏం పెట్టక్కర్లేదు. ఈ స్కాల్ఫ్కి ఇది యూజ్ చేసి కింద జుట్టుకి మాత్రము మనం వేరే షాంపూ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం జుట్టుకి ఒకటే షాంపూ యూజ్ చేయాలన్నా మనకి ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఓన్లీ స్కాల్ఫ్ మట్టుకి ఇది యూజ్ చేసుకుని రిమైనింగ్ దానికి వేరేది యూజ్ చేసుకోండి. బాయ్ క్యూటీ. క్యూటీ బాయ్. తలస్నానం అయితే చేసేసానండి. చేసేసి రెడీ అయిపోయాను. ఇంకా ఇల్లు సర్దాలి. దానికన్నా ముందు అమెజాన్లో మేము ఒక ప్రోడక్ట్ బుక్ చేసుకున్నాము. సో అది ఎలా పనిచేస్తుంది ఏంటనేది చెక్ చేద్దాం అంటున్నాను. మా వారం నుంచి బ్లడ్ గ్లూకోజ్ మానిటర్ సిస్టమ్ అండి ఇది. ఇప్పుడు ఎలాగో మామయ్య వాళ్ళు వస్తున్నారు. మామయ్య గారికి రెగ్యులర్గా షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. లాస్ట్ టైం మేము ఒకటి కొన్నామండి, మెడికల్ షాప్లో కొన్నాము. అది 1680 ఎంతో పడిందండి లాస్ట్ టైం మేము మెడికల్ షాప్లో కొన్నది. దాంతో కంపేర్ చేస్తే ఇది మనకి చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది. ఇది ఇప్పుడు ఎంత అండి, 500 రూపీస్. ఇది జస్ట్ 500 రూపీస్ అండి. సో ఇదైతే మేము బుక్ చేసుకున్నాము. ఇప్పుడు మా ఆయన నాకు టెస్ట్ చేస్తానంటున్నారు. నేను కూడా టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే
నాకు రెండు ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది. సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే చాలా ఎక్కువ వచ్చింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే నాకు డెలివరీ అవ్వగానే షుగర్ కంట్రోల్ అయిపోయింది. కానీ మనం పుట్టిన తర్వాత 1 వీక్ అయితే నాకు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఎక్కించేవారండి, సెలైన్ త్రూ అలా ఎక్కించేవారు అనమాట. తర్వాత తగ్గిపోయింది. నేను ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి HbA1c టెస్ట్ అయితే చేయించుకుంటూ ఉండేదాన్ని. నాకు లాస్ట్ టైం చేయించుకున్నప్పుడు వాల్యూస్ 4 లోపల వచ్చినాయి అనమాట. 4.29 వచ్చింది. 1 ఇయర్ ఎబ్బో అయిపోతుందేమోనండి, దగ్గర 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి నేను మళ్ళీ షుగర్ టెస్ట్ చేయించుకోలేదు. ఒక్కసారి నా లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయించుకుంటాను ఇప్పుడు మా ఆయన చేత. కానీ నాకు చాలా భయం అండి షుగర్ టెస్ట్ అంటేని. ఎందుకంటే అసలు ఆల్రెడీ 2 టైమ్స్ నేను ఫేస్ చేశాను కదా, ప్రతిరోజు ఇంజెక్షన్ పుచ్చుకోవాలి. ఇప్పుడు నాకు అదే కంగారు ఉంది, లెవెల్స్ ఎలా వస్తాయో ఏంటా అనేసి భయంగా ఉంది. ఒకసారి ఇది ఎలా యూజ్ చేయాలనేది మీకు ప్రాసెస్ అయితే చూపిస్తానండి. ఇంట్లోనే ఉండి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని మానిటర్ చేసుకోవడానికి నేను ఈ అగారో గ్లూకోమీటర్ని రికమెండ్ చేస్తానండి. ఇది అమెజాన్లో తీసుకున్నానండి. కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ అనమాట. ఈ గ్లూకోమీటర్ని ఉపయోగించి చాలా ఈజీగా ఎవరైనా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని టెస్ట్ చేసుకోవచ్చు. ప్యాక్ ఓపెన్ చేయగానే మనకి ఇలాగా యూజర్ మాన్యువల్ బుక్ కనిపిస్తుంది, అలాగే వారంటీ కార్డ్ కూడా కనిపిస్తుందండి. ఇంకా ఈ బాక్స్లో మనకి ఇలాగ గ్లూకోజ్ టెస్టింగ్కి మిషన్ ఒకటి ఉంది, 10 నీడిల్స్, 10 స్ట్రిప్స్, అలాగే ల్యాండ్సెట్ కూడా ఉందండి. సో ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ప్యాక్ ఓపెన్ చేయగానే మనకు ఒక బ్యాటరీ అయితే కనిపిస్తుంది. ఆ బ్యాటరీని ఈ గ్లూకోమీటర్లో వేసుకోవాలి. వేసుకోగానే మనకి ఇది ల్యాన్సింగ్ డివైస్ అండి. దీంట్లో మనకి ఎంత హోల్ పడాలి అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి నీడిల్ హోల్ అన్నది పెద్దగా పడుతుంది. నేనైతే మాత్రము 2.5 అయితే సెట్ చేసుకున్నాను. మరీ లోతుగా అక్కర్లేదు, కొంచెం బ్లడ్ వస్తే సరిపోతుంది అనేసి. ఇదిగోండి, మనం ఇది ఆన్ చేయగానే డేట్ అండ్ టైంని సెట్ చేసుకోవాలి. దీంట్లో మనము 28 డేస్ వరకు మన రీడింగ్స్ ఎలా ఉన్నాయి అన్నది చెక్ చేసుకోవచ్చు. ఎంని లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఆఫ్ అయిపోతుందండి. ఇదిగోండి, నీడిల్ అయితే మనము ఈ ల్యాండ్సెట్కి బిగించేసుకుని క్యాప్ క్లోజ్ చేసి మనము ఎంత హోల్ పడాలి అనుకుంటున్నామో దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత అయితే ఒక స్ట్రిప్ని ఈ గ్లూకోమీటర్కి ఇలాగ పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే ఇంకా నేను టెస్ట్ అయితే చేసుకుంటున్నాను. జాగ్రత్త, నాకు భయంగా ఉంది. ఎలా అన్నమన్నారు కదా, 2000 సరిపోదు. మళ్ళీ నువ్వు 4-5 సార్లు సుదురుకుచ్చితే నేను ఊరుకోనబ్బా. ఆగి ఇంకొంచెం రానివ్వే, పెద్ద గుచ్చుకోలేదు నాదేమి, కాకపోతే భయము. అంత కొంచెం సరిపోద్దా? చూపించు, సెకండ్స్ చూపించు అర్జెంటుగా. నువ్వు 100 వచ్చిందా? పర్వాలేదు కదా 100 అంటే. బిలో 140 పర్లేదు. ర్యాండమ్ ఆ గ్లూకోజ్ లెవెల్స్ అయితే నార్మల్గానే వచ్చాయండి. ఇందులో మనకి రిస్క్ ఇండికేటర్ ఉంటుంది. యూజర్ మాన్యువల్ క్లియర్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇదిగోండి, మనం ఇందాక నీడిల్ ఈ ల్యాన్సింగ్ డివైస్కి పెట్టాం కదా, ఇలా మనము ఓపెన్ చేసుకుని నీడిల్ని అలాగే ఆ స్ట్రిప్ని రిమూవ్ చేసేసుకోవాలి. ఇది ఈజీ టు క్యారీ అండి. మనం ఇలాగ ఏదైనా ఊరెళ్తున్నప్పుడు అన్నీ ప్యాక్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇది బుక్ చేయండి, 500 రూపీస్ అంతే. ఇల్లు మొత్తాన్ని ఇప్పుడైతే శుభ్రం చేసుకోవాలండి. ఇల్లు శుభ్రం చేసుకోవడానికి ముందు నేనైతే మినపప్పు మార్నింగే నానబెడదాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను అనమాట. ఈరోజు నేను దోశలకైతే నానబెడుతున్నానండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే దోశల పిండి నానబెడుతున్నాను, కానీ నేను ఒక హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలి. ఏంటంటే నేను ఈ దోశల పిండి నానబెట్టాను కదా, ఆ తర్వాత నెక్స్ట్ డే నేను దోశలు అయితే వేసానండి. నిజంగా చాలా బాగా వచ్చాయండి దోశలు. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. అది కమ్యూనిటీ పోస్ట్ పెడదామనుకున్నాను. మరి ఇంత దోశలు బాగా వచ్చినందుకు కూడా ఇలాగా పోస్ట్ పెట్టాలంటారని పెట్టలేదు, కానీ దోశలు చాలా బాగా వచ్చాయండి. ఫస్ట్ డే చాలా సతాయిచ్చింది, కానీ ఇప్పుడు బాగా వచ్చాయి దోశలు అనేసి హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా అలాగే గొంతు పొంగనాలు కూడా వేయడం వచ్చేస్తే బాగుంటుంది. కొత్తలో ఏదైనా అలాగే సతాయిస్తుంది కదా, అందుకేనేమో చాలా ఇబ్బంది పెట్టేసిందండి ఫస్ట్ దోశలు వేసినప్పుడు. కానీ ఇప్పుడు బాగానే వచ్చాయి. ఐ హోప్ గొంతు పొంగనాలు కూడా బాగా వస్తాయి అనుకుంటున్నాను. అది కూడా వేసి నేను మీకు చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా కాదు అలా చేయాలి అని ఎంతమంది ఎన్ని టిప్స్ షేర్ చేశారోనండి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏదైనా ఒక కష్టం వస్తే మీతో చెప్పుకుంటే దానికి మీరు చాలా సొల్యూషన్స్ చెప్తారు. ఇలా చేసి ఉంచుతాను. వద్దమ్మా, ఇల్లంతా అయిపోతున్నాయి నీ షెల్ఫ్స్. కవర్ పట్టుకెళ్తున్నా మరి. బాయ్ తల్లులు. పెట్టుకో. బాయ్ బాయ్.
నేను షాంపూ పెట్టుకుని అది ఆరే వరకు ఉండి దోసల పిండి నానబెట్టి తలస్నానం చేసి వచ్చే లోపల పిల్లలిద్దరికీ క్లాస్ అయిపోయింది, డ్యాన్స్ క్లాసు. జస్ట్ హాఫ్ అన్ అవరే కదండి. ఇంటికైతే వచ్చేసారనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరిని తీసుకుని పార్కుకి వెళ్ళారు. నేను కూడా అదే మంచిది, తీసుకెళ్ళిపోండి, మీరు తిరిగి వచ్చే లోపల ఇల్లు మొత్తాన్ని నీట్గా సర్దుంచుతాను, పిల్లల్ని వేసుకుని వెళ్ళిపోండి అని చెప్తే మా వారైతే వాళ్ళని తీసుకెళ్లారు. ఇక ఇల్లు సర్దడం అయితే స్టార్ట్ చేయాలండి. ఇల్లు సర్దడానికి ముందు ఫస్ట్ అయితే నేను స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేస్తాను. ఒక పక్కన రైస్ ఉడుకుతూ ఉంటుంది, మరో పక్క అయితే ఇల్లు సర్దడం కూడా పూర్తయిపోతుంది కదా. సో ఇంకా నిన్న నేను చెప్పాను కదండి, నాకు బ్రా వేసుకుంటే ఛాతీ బాగా నొప్పి చేసేస్తుంది అనేసి. అసలు నిన్నైతే మరీ నొప్పండి. ఈరోజు నేను వాయిస్ ఇస్తున్నాను కానీ నాకు ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మళ్ళీ మా ఇంట్లో అందరికీ థ్రోట్ పెయిన్ వచ్చేసిందండి, గుటకలు వేయలేకపోతున్నాము. ప్లస్ ఏంటంటే నోస్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. నాకేమో ఛాతీ నొప్పి బాగా ఉంది, తర్వాత ఫుల్ బాడీ పెయిన్స్, ఒకటి రొంప ఇవన్నీ ఉన్నాయన్నమాట. కొంతమంది ఏమో అది చూపించుకోవాలి, బ్రెస్ట్ క్యాన్సర్ అలా అవుతుంది అది ఇది అన్నారండి. బట్ అదేం కాదు, నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇలాగా 2 years క్రితం ఒకసారి ఇలాగే నొప్పి వచ్చిందండి. నొప్పి వస్తే అప్పుడు డాక్టర్ని అడిగాను అనమాట. ఇలాగ నాకు సారీ కట్టుకుని ఒక రోజంతా ఉంచుకుని నైట్ తీసే టైంకి నాకు ఛాతీ నొప్పి చేస్తుందండి అంటే, ఇలా టైట్గా ఉన్న వేసుకున్నప్పుడు అలాగే వస్తుంది, ఏమీ కాదన్నారు. అప్పట్లో నేను చెప్తున్నాను కదా లూజ్గా వేసుకునేదాన్ని అండి, టైట్ బ్రాస్ ఎప్పుడు వేయలేదనమాట. ఇప్పుడు ఏంటంటే వీడియోల్లోని కొంచెం మంచి డ్రెస్సులు వేసుకున్నప్పుడు బ్రా యూజ్ చేయడం నేర్చుకో అది ఇది అని కామెంట్స్ పెడుతున్నారనేసి షయ్యవేలో నా సైజ్కి సంబంధించింది తెప్పించుకుని యూజ్ చేస్తున్నానండి. బట్ ఏంటంటే నాకు చాలా నొప్పి వచ్చేస్తుంది అనమాట. ఎంత నొప్పి అంటే స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి కదండి బైక్ నడుపుతున్నప్పుడు, ఆ కుదుపు వచ్చినప్పుడు నొప్పులు చేసేస్తున్నాయి. మెట్లు ఫాస్ట్గా దిగుతున్నాను అనుకోండి, మెట్లు దిగినప్పుడు కూడా నొప్పి వస్తుంది. అలా నిన్నది నాకు మరీ ఎక్కువైపోయి పులపురం వచ్చినట్టు అయిపోయిందండి, ఫేవరిష్గాని. అయితే ఇంకా మరీ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్తాను. ప్రస్తుతం అయితే అది ఏమీ కాదు, అది తీసేస్తే ఒక 2 రోజులు అలా ఉంటుంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట. ఇంకా చాలామంది స్పోర్ట్స్ వేర్ అది యూజ్ చేయండి, దానివల్ల మీకు నొప్పి రాదు అనేసి కామెంట్ పెడుతున్నారు. నా దగ్గర స్పోర్ట్స్ వేర్ కూడా ఉందండి, ఇంకా అది ఏమన్నా యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైనా ఒకటి ఇలాగ ప్రాబ్లంగా ఉంది అని చెప్పినప్పుడు నాకు 100లో సజెషన్స్ వస్తాయండి. నేను నిన్న మ్యాక్సిమం చాలా వరకు రిప్లైలు ఇచ్చాను, ఇంకా చాలా సజెషన్స్ వస్తున్నాయి. అన్నీ నేనే హ్యాండిల్ చేసుకుంటాను కదండి, వీడియోస్ ఏంటి, షూటింగ్ ఏంటి, కామెంట్స్కి రిప్లై అన్నీ నేనే ఇస్తున్నాను ఈ మధ్యకాలంలో. మా వారైతే ఇంకా రిప్లైలు ఇవ్వట్లేదు అనమాట. ఆ సజెషన్స్ నువ్వు చూసుకుంటేనే నీకు తెలుస్తాయి, ఇంకా నేను రిప్లై ఇవ్వడం ఎందుకు, నువ్వే చూసుకో అనేసి మా వారు రిప్లై ఇవ్వట్లేదు. అన్నీ నేనే చూసుకుని 1 by 1 అందరికీ రిప్లైలు ఇస్తూ వస్తున్నాను అనమాట. సో కొంతమందికి మిస్ అవుతున్నాయండి. నేను ఫస్ట్ 3 hours వచ్చిన ప్రతి కామెంట్కి రిప్లైలు ఇస్తున్నాను. ఇంకా తర్వాత వచ్చినవి అయితే ఇంకా రిప్లైలు అవ్వట్లేదు, ఎందుకంటే నేను రోజుకి 4 వీడియోస్ పెడతాను కదా, ఇవి డౌన్ అయిపోతాయి, కొత్త వీడియో కామెంట్స్ మనకి పైకి వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా అలా అవుతుందండి. ఇంక ఇదిగోండి ఇల్లు అయితే ఎక్కడ వస్తువులు అక్కడ టక్కటక్క సర్దేసి ఫస్ట్ అయితే బెడ్రూమ్స్ని క్లీన్ చేసి డోర్స్ క్లోజ్ చేసేసాను. తర్వాత అయితే ఇప్పుడు ఈ రూమ్స్ అయితే ఈ హాల్ అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇల్లు సర్దడానికే నాకు 1 hour పట్టింది, తుడవడానికి పెద్ద టైం పట్టదండి, సర్దడానికి చాలా టైం పట్టేస్తుంది. ఫ్రైడే నైట్ నుంచే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సాటర్డే సండే వస్తుంది అమ్మయ్య అనుకుంటానా, కానీ సాటర్డే సండే ఒక్క నిమిషం కూడా రెస్ట్ ఉండదండి, చేసిన పని చేస్తూనే ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మండే టు ఫ్రైడే పిల్లలు హస్బెండ్ అందరూ మార్నింగ్ 8:30 కల్లా బయటికి వెళ్ళిపోతారా, తర్వాత అప్పుడు 8:30 లోపల నా పనులన్నీ అయిపోతాయి. తర్వాత నేను ఖాళీగా ఎడిటింగ్ పని అవి చేసుకుంటాను. కానీ సాటర్డే సండే వచ్చింది అంటే అసలు ఇంట్లో పనులే కంప్లీట్ అవ్వవండి. ఒక పక్కన పిల్లలు, ఒక పక్కన హస్బెండ్, వీళ్ళంతా ఇంట్లో ఉండి ఆ పిల్లలు ఆటలాడి ఎలా పడితే అలా ఉంటుంది. నాకు ఇల్లు ఇలా నీట్గా లేకపోతే అదొక రకమైన కంగారుగా ఉంటుంది అనమాట. ఎవరైనా వస్తే బాగోలేదనుకుంటారు కదా అని. బెడ్రూమ్స్ హాలు అంతా అయితే క్లీన్ చేసేసానండి. ఇంకా బయట బాల్కనీ అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ బాల్కనీ ఫ్లోర్ చూసారా, ఇది అసలు నీట్గానే ఉండదండి. ఇవి మచ్చలు పడ్డా కూడా అలా అతుక్కుపోయి ఉండిపోతాయి అనమాట. మా అపార్ట్మెంట్లో మ్యాక్సిమం అందరివి ఇవే ఫ్లోరు, మా ఫ్లోర్ ఒకటే రీసెంట్గా వేయించారు, అది నీట్గా ఉంటుంది. ఇల్లు ఇప్పుడే తుడుచుకున్నాను, ఎక్కడ వస్తే అక్కడ లేకపోతే అసలు ఊరుకోను.
అర్థమైందా? నీ బొమ్మలు తీసుకెళ్ళి బొమ్మల ప్లేస్లో పెట్టి, హ్యాండ్ బ్యాగులు తీసుకెళ్ళి హ్యాండ్ బ్యాగుల ప్లేస్లో పెట్టు. చల్ల చెదిరిన చేతి ఊరుకొని హ్యాండ్ బ్యాగ్లో అక్కడ ఉంది కదా చిన్ను, ఎక్కడెక్కడ ఉండాలి. మీరు వెళ్ళినప్పుడు మొదలెడితే నాకు ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. 2 సార్లు తుడిచాను ఒక్కొక్కటిని. మాపు పెట్టేస్తే ఇంకా పని అయిపోద్ది. అన్నం తినేసి మాపు పెట్టేసుకుంది. ఓకేనా? ఏం చేశారండి? వెళ్ళండమ్మా. షన్వి సబ్బెట్టి కాళ్ళు చేతులు ముఖం అన్నీ కడుక్కుని రండి. అన్నం తిందాం. 6:30కి స్టార్ట్ చేశానండి. ఎక్కడక్కడ సర్ది తొడవడం మొదలు పెట్టడము. ఇప్పుడు 7:15 అయ్యిందండి. ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. ఈ పిల్లలు వెళ్ళడం వల్ల నాకు ఆ పని త్వరగా కంప్లీట్ అయింది. లేదు ఈ పిల్లలు ఉంటే అసలు అవ్వదు. సో ఇంకా మార్నింగ్ చేసిన మటన్ ఉంది, అది తినేస్తాము. ఫస్ట్ అయితే హ్యాండ్స్ నీట్గా వాష్ చేసేసుకోవాలి. అన్నం వండేసాను ఇందాకని. పిల్లలు మా హస్బెండ్ వచ్చిన తర్వాత మేమందరం కలిసి కూర్చుని అయితే డిన్నర్ చేస్తున్నామండి. మేము చాలా త్వరగానే తినేస్తాము, కానీ మా మంతల్లే 2 hours అలా పట్టేస్తుందండి. అలా అని ఇంకా తినిపించడం వద్దు, అది ఎంత తింటుందో అంతే తిని, దానికదే తినివి అనేసి ఇంక నేను తినిపించట్లేదు అనమాట. నైట్స్ ఎవరికాలే తినాలి అని చెప్తున్నాను, ఇంకా అలా తింటున్నారనమాట. సో నేను మొన్న అంటే ఒక 4 days ago నేను ఒక క్వశ్చన్ డాక్టర్ని అడిగారండి ఒక ఆమె, అది చదివాను అనమాట. దాని గురించి నేను మీకు చెప్తాను. చాలామందికి ఇలాంటి అపోహలు ఉంటాయి కదా, సో అందుకనేసి అది క్లారిఫై చేద్దామనేసి చెప్తున్నానండి. ఈ క్వశ్చన్ నేను సండే ఈనాడు మ్యాగజైన్ ఉంటుంది కదండి, అందులో చూశానండి. మా పెళ్ళై 4 ఏళ్ళు అయ్యింది. మాకు ఒక పాప ఉంది. నా భర్త ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. నేను కూడా స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నా భర్తకు ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. సమయం లభిస్తే సామాజిక మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన వీడియోలను చూస్తూ ఉంటారు. ఈ మధ్య ఆయన ఒక ఆధ్యాత్మిక గురువును కలిశారు. ఆ గురువు గారు ఆధ్యాత్మికతలో శారీరక సంబంధానికి చోటు లేదు అని చెప్పడంతో నన్ను శారీరకంగా దూరం పెడుతున్నారు. నేను ఎంత చెప్పినా ఆయన తన గురువు మాటల నుంచి బయటికి రావడం లేదు. ఆయన తిరిగి నాతో సన్నిహితంగా ఉండాలంటే ఏం చేయాలి, దయచేసి సలహా ఇవ్వండి అనేసి డాక్టర్ని అయితే ఒక ఆవిడ ఇలా అడిగారండి. సో దీనికి డాక్టర్ అయితే సమాధానం చెప్పారండి. దాంపత్య బంధాన్ని కూడా పక్కన పెట్టి మీ భర్త ఆధ్యాత్మికత వైపు వెళ్ళడానికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇందుకోసం అతనితో స్నేహపూర్వక వాతావరణంలో చర్చించండి. ఈ క్రమంలో భర్తగా తన బాధ్యతను గుర్తు చేస్తూనే మీ మానసిక శారీరక అవసరాల గురించి వివరించే ప్రయత్నం చేయండి. ఒకవేళ అతను సానుకూలంగా స్పందించకపోతే ఇతర మార్గాన్ని పరిశీలించండి. గురువు ప్రవచనాల వల్లే మీ భర్త ఆలోచనలో మార్పు వచ్చిందని చెప్తున్నారు. ఈ క్రమంలో ఒకసారి ఆ గురువుతోనే మాట్లాడి మీ సమస్యని వివరించే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆయన సహాయం చేయడానికి ముందుకు రాకపోతే మీ ఇద్దరి మంచి కోరే కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులను సంప్రదించండి. వారు మీ సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉంటుంది. అయితే చర్చల్లో భాగంగా మీ భర్త అభిప్రాయాలను కూడా ప్రాధాన్యత ఇవ్వండి. ఒకవేళ అతని నిర్ణయాలతో మీరు ఏకీపించకపోయినా మీరు సహకారం అందిస్తారన్న నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేయండి. ఒక్కసారి అతనికి నమ్మకం కలిగితే మీ దాంపత్య బంధాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పటికీ దాంపత్య బంధాన్ని బ్యాలెన్స్ చేసుకునే వ్యక్తులు మన సమాజంలో ఎంతోమంది ఉంటారు. కాబట్టి మీ భర్తకి ఇలాంటి వారి గురించి వివరించే ప్రయత్నం చేయండి. దాని ద్వారా అతని ఆలోచనలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు సమయం పడుతుందనే విషయం గుర్తుంచుకోండి. దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామికి తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతను మీకు ప్రాధాన్యం ఇవ్వడానికి అయిష్టత వ్యక్తం చేస్తే మీ బంధాన్ని విశ్లేషించుకోవడం అవసరము. అయితే చర్చల్లో భాగంగా మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చివరి ప్రయత్నంగా రిలేషన్షిప్ నిపుణుల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. వారు తగిన సలహా సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది అని సలహా ఇచ్చారండి. ఇలాంటి బాబాలకి అలాగే గురువులకి స్వామీజీలకి ఎడిక్ట్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు ఇంకా ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళే ఎక్కువ ఇలాంటివి నమ్ముతారేమో అని నాకు అనిపిస్తుందండి. రీసెంట్గా అంతకుముందు ఒక వీడియోలో చూశానండి. ఆ గురూజీ అయితే ఏకంగా నీకు యోని
అంటే ఆడావిడ వెళ్ళారన్నమాట. నీకు యోని శాపమో సంథింగ్ ఏదో అన్నారంట. సో నువ్వు నీ హస్బెండ్తో కలవకూడదు, ఇలా కలిసావంటే నీ హస్బెండ్ చచ్చిపోతాడు, నువ్వు అతనితో కలవద్దు అనేసి చెప్పాడంటండి. సో ఇంకా హస్బెండ్కి వైఫ్కి మధ్య దూరం బాగా పెరిగిపోతూ వచ్చిందంట. అప్పుడు ఇంకేమైంది, అతను ఎలా చెప్తే ఈవిడ అలాగే ఫాలో అవుతూ వచ్చిందనమాట. నీ యోని శాపం తీరాలి అంటే నువ్వు నాతో ఉండు, అప్పుడు నీకు యోని శాపం తీరిపోతుంది, తర్వాత మీ హస్బెండ్తో ఉండొచ్చు అన్నట్టు ఇలా చెప్పాడంట. అప్పుడు దానికి బాగా బుద్ధి వచ్చిందనమాట. ఎవరైతే నమ్మిందో ఇంతకాలము బాబాని, అతను ఇలా అడిగేసరికి తనకి బాగా బుద్ధి వచ్చిందంటండి. అప్పుడు అమ్మో చాలా మోసం చేశాడు వీడు అనేసి అప్పుడు తెలుసుకుంది. ఇలా ఎంతమందో మోసపోతున్నారండి. నేను ఒక్కటే అనుకుంటాను, ఇప్పుడు గురువులు బాబాలు ఇలా యూట్యూబ్లో ఏంటి, ఇన్స్టాగ్రామ్లో ఏంటి, టీవీల్లో ఏంటి, మా దగ్గరికి వస్తే ఈ సమస్యలు తీరిపోతాయి, మా దగ్గరికి వస్తే ఆ సమస్యలు తీరిపోతాయి అని ప్రచారం చేసుకుంటారు కదా. మరి ఈ గురువులు బాబాలే వీళ్ళ దగ్గర ఉన్న శక్తులను ఉపయోగించి వీళ్ళకి కావాల్సిన అన్ని అవసరాన్ని తీర్చుకోవచ్చు కదా. ఇంకా బయట వాళ్ళకి ఇంత డబ్బు ఇచ్చి మా గురించి గొప్పగా చెప్పండి అని అడగడం ఎందుకు? ఇప్పుడు ఇంత గొప్పగా నువ్వు అన్నీ సాధించగలిగినప్పుడు, లేదా ఇతర జీవితాన్ని నువ్వు మార్చగలిగినప్పుడు ఫస్ట్ నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవచ్చు కదా అని నేను అనుకుంటానండి. నాకు ఇదే అనిపిస్తుంది. అందుకనేసి నేను బాబాల్ని, గురువుల్ని అస్సలు నమ్మనండి. అలాగే మనకి రీసెంట్గా ఒక ప్రమోషన్ చేయమని వచ్చింది. అదేంటి, ఒక గణేష్ బొమ్మ అనమాట. ఏదో వట్టివేలు గణేష ఏదో అన్నారండి. అది మీరు మీ ఛానల్లో ప్రమోట్ చేయండి, చాలా మంచిది, ఇది చాలా మంచిది అని చెప్పారండి. నేను ఒక్కటే చెప్పాను, ఈ ఆస్ట్రాలజీ ప్రమోషన్స్ నేను నమ్మను, నా ఆడియన్స్ని నమ్మమని చెప్పను. ఇందులో అసలు నిజమే ఉండదు, నేను ఇలాంటివి చేయనంటే చేయను అన్నానండి. చాలాసేపు అడిగారు. అస్సలు నమ్మొద్దండి. ఒక విగ్రహము మన జీవితాన్ని వచ్చి మార్చదు, అలాగే ఒక బాబా వచ్చి మన జీవితాన్ని మార్చలేరు. మన జీవితాన్ని మనం ఎలా అయితే ఉండాలని నిర్ణయించుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనం ప్రయత్నం చేస్తే మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం. కానీ ఎవరో ఎందుకు వచ్చి మారుస్తారు? ఒకవేళ మీతో అలా చెప్తే ఇప్పటికప్పుడు నీ జీవితాన్ని నువ్వు మార్చేసుకో, ఇలాంటి ప్రచారాలు ఇవి కాకుండా నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా చెయ్యి, అప్పుడు నేను నమ్ముతానని అడగండి. నేనైతే ఇలాంటివి నమ్మను, మీరు నమ్మొద్దు. ఇప్పుడు బాబా మాటలు విని వాళ్ళిద్దరు వాళ్ళ జీవితాలనే నాశనం చేసేసుకున్నారు. ఒక రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఫిజికల్ రిలేషన్ చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతానండి. ఎప్పుడు నేను ఇదే నమ్ముతాను. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఫిజికల్ రిలేషన్ సరిగ్గా లేకపోతే వాళ్ళకి తెలియకుండానే ఇంట్లో చాలా డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ అవుతాయి. సో బాబాల్ని, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బాబాల్ని నమ్ముతూ గుడ్డిగా వాళ్ళు ఏ చెప్తా చేయొద్దు. మన లైఫ్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాము. ఈ క్వశ్చన్ చూసినప్పుడు నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించి మీతో అయితే చెప్పానండి. వన్స్ మన మనసులోకి ఒక భావన అన్నది వచ్చేసింది అనుకో, దాన్ని బయటికి ఎండడానికి చాలా టైం టేకింగ్ అయిపోతుంది. ఈ లోపల మన లైఫ్లో చాలా రోజులు అన్నవి వేస్ట్ అయిపోతాయి అన్నది నా ఫీలింగ్ అనమాట. మా వారికి కూడా దేవుళ్ళు అంటే చాలా ఇష్టము, ఎంతో భక్తి అండి. అసలు నేను చెప్తానమాట, ఒక రుద్రాక్ష మన జీవితాన్ని మార్చలేదు, ఒక తాయిత్తు మన జీవితాన్ని మార్చలేదు, అసలు ఎలాంటి నమ్మకండి అని చెప్తాను. స్లోగా మా హస్బెండ్ అయితే మారుతున్నారు. బట్ స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో రుద్రాక్షల కాటికి డబ్బులు తగలేస్తూ ఉండేవారు అనమాట. నాకు ఎంత కోపం వచ్చేసేదో మా వారి మీద. ఇంకా స్లోగా అయితే మా హస్బెండ్ మొత్తం మారిపోయారులేండి. మీలో ఎవరైనా, అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, ఎవరికైనా ఇలాంటి బాబాలు, గ్రహాలు, విగ్రహాలు ఇలాంటి వాటి మీద ఎక్కువ నమ్మకం ఉంటే అది తగ్గించేసుకోండి. అసలు ఈ బాబాలు మన జీవితాన్ని ఏమీ మార్చలేరు. ఇంకా దేవుడి పైన భక్తి, నమ్మకం, భయం ఇవి ఉండడం మంచిది తప్పించి బాబాల్ని నమ్మడం అయితే కరెక్ట్ కాదండి. మనని వాళ్ళు దోచేసుకుంటారనమాట. సో ఈ విషయంలో కొంచెం అవేర్గా ఉంటే మంచిదనేసి చెప్తున్నాను. ఇంకా నేనైతే పిల్లల్ని చదివిచ్చేసాను. రేపు పప్పు మెంతికూర వండుదాం అనుకుంటున్నాను. ఆకుకూరను కూడా కట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. తర్వాత అయితే డిన్నర్ చేయగా గిన్నెలు వచ్చాయి కదా, గిన్నెలన్నింటినీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇక ఆకుకూరలు అయితే కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంకా అయితే ఈ ఫ్లోరు డిన్నర్ చేసిన తర్వాత క్లీన్ చేయలేదనమాట. ఒకసారి ఇంకా ఈ ఫ్లోర్ని క్లీన్ చేసేసుకుందాము, మళ్ళీ అన్నం ఎత్తుకుంటే చీమలు పట్టేస్తాయి కదండి, అందుకనేసి ఆ ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా బెడ్రూమ్లో మేము ఆకుకూరలు ఇవన్నీ ఒలిచాం కదా, ఆ బెడ్రూమ్ అంతా చిరాకు అయిపోయింది. ఆ బెడ్రూమ్ కూడా ఒకసారి క్లీన్ చేసేసి పక్కలన్నీ వేసుకోవాలన్నమాట. ఇది సండే వ్లాగ్ అని చెప్పాను కదండి. సండే మార్నింగ్ అంతా వంట పనితో సరిపోయింది. ఇక ఆఫ్టర్నూన్ అయితే మాత్రము పువ్వుల కుండీలు అవి సర్దడం సరిపోయింది. తర్వాత ఇంకా పిల్లలు డ్యాన్స్కి వెళ్ళాక ఇల్లు సర్దడము, వాటిని తుడుచుకోవడము ఇలా అయిపోయిందనమాట.
ఈరోజు అసలు ఒక్క నిమిషం ఖాళీ లేదు, కంటిన్యూస్గా పనులు చేస్తూనే ఉన్నానండి. నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా, గట్టిగా వినిపిస్తుందా లేదో ఒకసారి కామెంట్ చేయండి. మన సాటర్డే షాను వాళ్ళు అక్కడ సంతలోని నెయిల్ పాలిష్ తీసుకున్నారు కదా, దాన్ని మొత్తాన్ని వంపేశారండి. వంపేసి మళ్ళీ అది నా కాళ్ళకి మా ఆయన కాళ్ళకి వేసేసారనమాట. సో ఇంక పడుకుంటున్నామండి. బాయ్ బాయ్.